కూడా అజిత్ గారేనండి. ఇక జనం మోసం చేశారా, జగన్ మోసం చేశారా? ఏం మోసం చేశారు? అంటే నాయకులు జనాలను మోసం చేసే రోజులు ఉన్నాయి, కానీ నిన్న జరిగిన రిజల్ట్స్ చూసుకుంటే ప్రజలే మోసం చేశారు. అది మరి వారు మాట్లాడినట్టున్నారు, బయట ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఒకసారి బయట అయ్యింది ఉందా? నన్ను మోసం చేశారు, నా ఓట్లన్నీ ఏమైనాయి, నేనేం చేశాను, లబ్ధిదారులందరూ ఏమైపోయారు, నా వల్ల లబ్ధి పొంది. నిజమే. దీనికి ఒక ఉందా బయట? సింపుల్గా ఒక సూత్రం ఉంటుందండి. ఒకసారి బయట ప్లీజ్. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. అంటే ఓట్లు ఏమని అయ్యా అంటే, నేను వాళ్ళందరికీ బెనిఫిట్ చేశాను, వాళ్ళందరూ నాకు ఓట్లు వేయాలి కదా అని అంటారు. నిజంగా బెనిఫిట్ చేసాం. ఇప్పుడు రాజుగారు మనం ఒకరికి సహాయం చేసాం, ఒకరికి సహాయం చేసాం. నేను సహాయం చేశానని ఊరంతా పోయి చెబుతారండి? అవసరం. నేను అది సహాయం చేశానని ఊరంతా చెబుతారా? నేనే నా సహాయం చేయలే. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బులని అందరికీ ఎలా అయితే వస్తుందో వాళ్ళకి అదే విధంగా ఒక వ్యక్తికి వచ్చింది. అంతే. వాళ్ళకి రావాల్సినటువంటిది అంటే స్కీములు పెట్టడం ద్వారా. నా డబ్బులు కాదు, అది ప్రజల డబ్బే, ప్రజలకు ఇచ్చాం స్కీముల ద్వారా. అయితే దానికి వారు ఏమంటారు, నేను అవన్నీ ఇచ్చానంటారు. వారు అవన్నీ ఇటు ఏంటి? అవి ప్రజల డబ్బు, ప్రజల డబ్బులు మీరు పంచారు. పంచిన దాన్ని మీరేం చేయాలి? సరే ప్రజలకు ఇచ్చారు, అయిపోయింది. అంతేగాని పాంప్లెట్లు ఎత్తుకొని ఇల్లు తిరిగి, ఇదిగో నీకు ఎంత డబ్బులు ఇచ్చాం, ఇదిగో నీకు ఎంత డబ్బులు ఇచ్చాం, ఇదిగో నీకు ఎంత డబ్బులు ఇచ్చాం, ఇదిగో నీకు స్కీమ్ ఇచ్చాం, నీకు ఇదిగో నీకు ఎంత ఇచ్చాం, ఇల్లు తిరగటం, వాళ్ళకి చెప్పటం, ఏది మేము డబ్బులు ఇచ్చాము మీకు, మాకు ఓట్లు వేయండి అని. అంటే ఓట్ల కోసమే డబ్బులు ఇచ్చారనుకుంటా. అదే అంటే స్కీము అని ప్రజలు వాళ్ళకి తెలవదా? మా డబ్బులు మాకే ఇస్తున్నారు, ప్రజల డబ్బులు. మరి వీనెందుకు ఈ పాంప్లెట్లు ఎత్తుకొని ఇల్లు తిరిగి, ఇంకా ఇంటి మీద స్టిక్కర్ ఏమన్నాడు, ముఖం మీద స్టిక్కర్ ఏమన్నాడు, సెల్ ఫోన్ మీద స్టిక్కర్ ఏమన్నాడు, స్టిక్కర్లు ఏమంటాం, డబ్బులు ఇచ్చారని ఊరంతా చెప్పటం. ఇదిగో వాళ్ళకి 1,00,000 వచ్చింది అని ఇంటి పక్కన వాళ్ళు చెబుతారు. ఇంకో దగ్గర పోయి ఇదిగో వాళ్ళకి అంత ఇచ్చాం, వీళ్ళకి ఎంత ఇచ్చాం, వీళ్ళకి ఎంత ఇచ్చాం. ఏందండి బాబు? అది ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా ఒక సహాయం చేస్తే ఆ సహాయం చేశారని ఊరంతా తిరిగి చెబుతారా? ఆ సహాయం చేయించుకున్నవాడు అతనికి తెలిస్తే అతను ఏమంటాడు? అతను సంతృప్తి చెందితే. జనం నాతోటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర లైవ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళ అక్కడ నుంచొని ఉంది. నమస్కారం అండి అని అంటే, నమస్కారం అన్నాం. ఒక్క నిమిషం అన్నాను. ఎందుకు ఓడిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాట మా మీద మాట్లాడు. ఏమండి, నాకు పెన్షన్ ఇచ్చారండి, నాకు ఏదో ఇంకో స్కీమ్ ఇచ్చారు, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి మీకు ఈ డబ్బులు ఇచ్చాం, మీకు ఈ డబ్బులు ఇచ్చామని చెప్పని మాకు అందరికీ చెప్పి ఆ పాంప్లెట్ ఇచ్చి మా ముఖాన్ని వేసిపోయేవాళ్ళండి. అందుకని మా స్టిక్కర్ చూడండి, ఆ స్టిక్కర్ వేసిపోయాడు, ఆ స్టిక్కర్ తీసానండి అని చెబుతున్నారు. అంటే ఇచ్చినటువంటి దాన్ని చెప్పటం పదే చెప్పటం, పదే ఆ పాంప్లెట్ తీసిపోయి ఇవ్వటం ఎవరైనా చేస్తారా? వీళ్ళు చేశారు. అది కూడా నచ్చదు జనానికి. నువ్వు పంచిన దాన్ని నువ్వు పదే చెప్పుకోవటం కూడా నచ్చల. పంచిన దాన్ని వాళ్ళకు పోయి పదే ఇక మీకెంత ఇచ్చాం, మీకెంత ఇచ్చాం అని చెప్పటం కూడా ప్రజలుగా నచ్చల. దాంతో వాళ్ళు కూడా తిప్పి తరివేశారు. ఇదిగో పాపం వాళ్ళు పోయినట్టున్నారు. పాపం అందరూ విషన్న వదనాలతో విషాద గాథతో పాపం వాళ్ళ ముఖ కవలికలు చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది. జగనేమో ప్రజలు మోసం చేశారు అంటున్నారండి, ప్రజలేమో మమ్మల్ని జగన్ మోసం చేశాడు అంటున్నారు. వీళ్ళందరూ కూడా బయట అందరూ జగన్మోహన్ రెడ్డి గారే మోసం చేశారని చెబుతున్నారు. ఆయన చేసినటువంటి దీంతో మా పరిస్థితి ఎట్లా అయిపోయింది అని వాళ్ళందరూ కూడా ఆయన మీదే ఉన్నారు. మరి చూడండి పాపం అక్కడ కూడా కూర్చొని చెబుతున్నారు. పాపం ఇలాగ ఎప్పుడన్నా నేనంటుంది, ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతున్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం. ఈ వీడియో ఎప్పుడన్నా కానీ, ఏ సందర్భంలో అన్నా కానీ ఈ 5 ఇయర్స్లో విడిగా చూసామా? అదే వారి ఓటంలో అదొక కారణం. ఇలాగ ఎప్పుడన్నా ఒక అందరు ఎమ్మెల్యేలను అలా పెట్టుకొని మాజీ మంత్రులు అలా ఎప్పుడన్నా ఒక వీడియో చూసాం కదంటండి. మరి లేదంటే ఎందుకు కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి
పని. మరి పాదయాత్రలో మరి అందరినీ ముద్దులు పెట్టుకున్న వాళ్ళు మరి పాదయాత్ర అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే కలవలేదంటే జనం సంగతి అంతా వాళ్ళు పరదాలు కట్టుకొని మరి అలా పోయి జనాలకి నడిచిపోయింది. దూరంగా- సరే అయితే ఓకే. అజిత్ గారు అంతేనా? వంశీ గారు అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ అందరూ కూడా అవ్వాతాతల ప్రేమ ఏమైంది, వాళ్ళకి నేను వేసిన డబ్బులు ఏమైనాయి, లేదా అక్కా చెల్లెళ్ళు ఏమైనాయి అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు వంశీ గారు. నేను మనం కూడా చూసాము, ఆయన ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆంతర్యం ఏంటంటే, నేను ఇంత చేసినా కానీ జనం నాకు ఓటేయలేదు, నన్ను మోసం చేశారు అని అనేది ఒక రకంగా చెప్పారు వంశీ గారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ వేశారు, కానీ అసలు ఎవరు మోసం చేశారని అనేది అక్కడ చర్చ వంశీ గారు. జనం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం మీదే వాళ్ళు తిరుగుబాటు చేశారని అనేది 100% మనకు అర్థమవుతోంది. నిజంగానే సరే అవ్వాతాతో లేదా అక్కా చెల్లెళ్ళో అమ్మా నాన్నో ఎవరో ఉంటారు, వాళ్ళకు కొడుకు ఉంటాడు ఉద్యోగం మీద వంశీ గారు. అదేవిధంగా అమ్మా నాన్నకి సంబంధించో ఇంట్లో మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి కనీసం పోయి, ఎందుకంటే ఈ పథకాలలో లేదంటే వీటిల్లో ఎక్కువ ఈవెన్ రకరకాల అలవాట్లో లేదా లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటికి వచ్చి వాళ్ళు ప్రాణాలతో బతుకుతారో లేదో తెలియదు, ఆ ప్రాణాలకు గ్యారంటీ లేదు వంశీ గారు. దాంతోపాటు కనీసం బతుకుదామంటే చిన్న ఉపాధి లేదు వంశీ గారు. ఏదో చిరు వ్యాపారులకు అది కూడా చెప్పారు నిన్న, చిరు వ్యాపారులకు మేము ప్రోత్సాహం ఇచ్చామని చెప్పి. మీరు ఇచ్చిన ప్రోత్సాహకంతో వ్యాపారం పెట్టుకుంటే కొనేది ఎవరు, ఇక్కడ అసలు మనుషులు ఎవరు ఉన్నారు, ఎవరు అంటే అక్కడ ఒక డెవలప్మెంట్ లేనప్పుడు జనాలు ఎక్కడున్నారు వంశీ గారు? జనాలు కూడా ఉద్యోగము ఉపాధి, ఎందుకంటే జనంలో కొనుగోలు శక్తి లేదు కదా. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా పొట్ట చేత పట్టుకొనో లేదా మొత్తం అందరూ కూడా అన్ని రాష్ట్రాలకి ఎక్కడ దాదాపు ఎక్కడెక్కడ దాకా ఇటు నాందేడ్ నుంచి ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు వచ్చారు కదా వంశీ గారు, గుల్బర్గా నుంచి, నాందేడ్ నుంచి, పూణే నుంచి, మొత్తం అంటే ఇది ఓన్లీ ఐటీ వాళ్ళు కాదు వంశీ గారు, వ్యాపారాలు ఆటోలు పెట్టుకొని నాగపూరు ఎక్కడెక్కడికో వెళ్ళి మొత్తం వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చారు కదా వంశీ గారు. మరి వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి అని అనేది కనీసం అదొకటి. అమరావతి రైతులకు సంబంధించి మోసం చేయలేదా వంశీ గారు? అమరావతి రాజధాని అని చెప్పి వచ్చిన తర్వాత 3 రాజధానులు, పోలవరానికి సంబంధించి మోసం, సీమ నీళ్లకు సంబంధించి మోసం, సీమ ప్రత్యేక ప్యాకేజ్ మోసం, ఉక్కు ఫ్యాక్టరీ మోసం, ఇలా అన్ని రకాల పోర్ట్లన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరికో అప్పగించడం. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే రిలయన్స్ మీద దాడులు చేసి కేసులు పడ్డోళ్ళు అందరూ కూడా చివరికి వాళ్ళనే తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చినాక ఏంది అని అనేది ఒకటి వంశీ గారు. ఆ తర్వాత ఈవెన్ అనేక అంశాలకు సంబంధించి కూడా గతంలో జనాలు దేనికోసం అయితే ఎమోషనల్గా ఫీల్ అయి జగన్ వెనక నడిచారో అవన్నీ కూడా అసత్యాలని అనేది వాటి ముసుగంతా చెరిగిపోయింది కదా వంశీ గారు. దాంతో జగన్ మోసం అర్థమైంది కాబట్టి జనం తిరగబడ్డారు అనేది జనంలో చర్చ జరుగుతోంది వంశీ గారు. ఓకే రైట్ అజిత్ గారు, రైట్.